ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణం చేసే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. ఔటర్ పై వెళ్లే వారి కోసం టోల్ బూస్టర్ లైన్లు అనే కొత్త ప్రయోగం మొదలుపెట్టింది హెచ్ఎండిఏ. ఇకపై టోల్ గేట్ల దగ్గర వాహనం ఆగవలసిన అవసరం లేదు. వేగంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగిపోవచ్చు. ఇలాంటి కొత్త టెక్నాలజీ హైదరాబాద్ లో తొలిసారి ప్రయోగాత్మకంగా అమలవుతోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ప్లాజాల దగ్గర బూస్టర్ లేన్లు అందుబాటులోకి వచ్చాయి. ఫాస్టాగ్ ను సెకండ్లలో రీడింగ్ చేసే సరికొత్త సాంకేతిక వ్యవస్థను ఈ లేన్లలో ఏర్పాటు చేశారు. ఈ లేన్ లో వాహనాలను నిలిపే పరిస్థితి ఉండదు. బారికేడ్లు తెరిచి ఉండగానే ఫాస్టాగ్ రీడ్ అవుతుంది. దీంతో ఎలాంటి అడ్డం లేకుండా వాహనాలు సాఫీగా ముందుకు సాగుతున్నాయి. నానక్రామ్గూడ శంషాబాద్ మార్గంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ విధానం సత్ఫలితాలు ఇస్తోందని చెబుతున్నారు అధికారులు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమవడంతో రద్దీ ఎక్కువగా ఉండే టోల్ ప్లాజాల దగ్గర ఈ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. దూర ప్రయాణాలు చేసే వాహనదారులు ట్రాఫిక్ సమస్యను తప్పించుకునేందుకు ఎక్కువగా ఔటర్ పై ప్రయాణం చేస్తూ ఉంటారు. ప్రయాణం సాఫీగా సాగిపోతుందనే ఉద్దేశంతో ఔటర్ పై ప్రయాణానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఔటర్ పైకి వెళ్లే ముందు, దిగే ముందు టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. టోల్ దాటేందుకు 4-5 నిమిషాల సమయం పడుతుంది. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. టోల్ గేట్ వద్ద ఫాస్టాగ్ రీడ్ అయి గేట్ ఓపెన్ కావడానికి, వాహనం గేటును దాటడానికి దాదాపు 20 సెకండ్ల సమయం పడుతోంది. ఈ లెక్కన నిమిషానికి 3 వాహనాలు మాత్రమే టోల్ గేట్ను దాటుతాయి. ప్రధానంగా నానక్రామ్గూడ శంషాబాద్ మార్గంలో టోల్ దగ్గర ట్రాఫిక్ తీవ్రంగా ఉంటుంది. దీంతో అధికారులు ఈ మార్గంలో పైలట్ ప్రాజెక్టుగా బూస్టర్ లేన్ విధానాన్ని తీసుకువచ్చారు. 3 గేట్లను బూస్టర్ లేన్ కు కేటాయించారు. భారీ వాహనాలు, ఫాస్టాగ్ లేని కార్లకు ఈ లేన్ లో అనుమతించారు. టోల్ గేట్ కు ఉండే ఫాస్టాగ్ రీడర్ అధునాతన సాంకేతికతతో అభివృద్ధి చేశారు. 7 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన RSID రీడర్లను అప్గ్రేడ్ చేశారు. దీంతో గేటు పడి ఫాస్టాగ్ రీడ్ అయ్యేదాకా ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. వాహనం కదులుతుండగానే 3-4 సెకండ్లలోనే ఫాస్టాగ్ రీడ్ అవుతుంది. ఇలా నిమిషానికి 15 వాహనాలు నిర్విరామంగా ముందుకు సాగుతున్నాయి. చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు ట్రాఫిక్ జామ్ అయ్యి ఫాస్ట్ కార్డ్ లేకుండా కానీ ఇబ్బందులు అవుతుండే కొంచెం. ఇప్పుడు ఏముందంటే స్పీడ్ వెళ్ళిపోవడం మంచిగా ఉంది, బాగుంది, మాకు నచ్చింది. ఇదంతా ప్రత్యేకంగా అన్ని ఏరియాలలో ఫాస్టాగ్లో పెడితే బాగుంటుందని మా అభిప్రాయం. బూస్టర్ లైన్ మంచిగా ఉంది, ఆగట్లేదు, ఫాస్టాగ్ పోతుంది. ఇంటర్ ఆగగానే గేట్ ఓపెన్ అవుతుంది, ఇమీడియట్లీ పోవచ్చు. ఇప్పుడు మంచిగా ఉంది. నానక్రామ్గూడ శంషాబాద్ మార్గంలో బూస్టర్ లేన్ విధానం విజయవంతమవడంతో రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు అధికారులు. నానక్రామ్గూడలో 3 ఎంట్రీ, 3 ఎగ్జిట్లలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. శంషాబాద్లోనూ ఎంట్రీ ఎగ్జిట్లలో 2, పోలీస్ అకాడమీ జంక్షన్ దగ్గర 1 చొప్పున బూస్టర్ లేన్లు ఉన్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే పెద్దాంబర్పేట్, షామీర్పేట్, పటాన్చెరు, మేడ్చల్ ఇంటర్చేంజ్ వద్ద కూడా బూస్టర్ లేన్లను ఏర్పాటు చేయనున్నారు అధికారులు.